హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్. ఈరోజు నేను కుక్కర్ని యూస్ చేసుకొని ఈజీగా టొమాటో రైస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగం 3, ఇలాచి 1, సోంపు, పట్టా కొంచెం వేసుకొని చిటపట్లాడాక 2 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, 4 టొమాటోస్ పొడవుగా కట్ చేసి వేసి కలుపుకొని పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్ వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 టీ స్పూన్ అండ్ సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు ఏ గ్లాస్ యూస్ చేస్తారో రైస్కి ఆ గ్లాస్కి 2 గ్లాసెస్గా వాటర్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కేసరి కలర్ నేనైతే యూస్ చేస్తున్నా, మీరు యూస్ చేయడం ఆర్ యూస్ చేయకపోవడం మీ చాయిస్. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఓకే, విజిల్ ఆరిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. 10 మినిట్స్లో ఈజీగా కుక్కర్ మెథడ్ టమాటో రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్.